తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పాల్గొనలేదు? టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే 99% కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పాల్గొంటే నిన్న సమావేశానికి మరింత ప్రాధాన్యం వచ్చేది. తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలే. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం.